ప్రజాకవి అందశ్రీ గారు హఠాత్ మరణం నిజంగా దిగ్భ్రాంతిని గురి చేసింది. వారు 1989 నుంచి 91 వరకు గద్దరన్నతో అనేక మార్లు కలిసి ఆ సాహిత్యంలో వాళ్ళు కలిసి పాడిన అనేక పాటలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా వారు చదువుకోని వ్యక్తి కాదు, ఆయన మనసున్న వ్యక్తి. వారు తెలంగాణ ఉద్యమంలోనే అనేక సామాజిక కోణంలో పాటలు రాసి యావత్ తెలంగాణ ప్రజల్ని, తెలుగు ప్రజల్ని ఒక దిక్సూచి వైపు ప్రయాణించారు. ఆయన రాసిన ప్రతి పాట మనం గమనించినప్పుడు మిత్రులారా ఎంతో జ్ఞానవంతంగా ఉంటాయి, ఎంతో చైతన్యవంతంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు విషయంలో వారు తీసుకున్న చొరవ ఎప్పటికీ మర్చిపోంది. వారు గదరన్నతో, గదర్ ఫౌండేషన్తో ఉన్న అనుబంధం విడదీయింది. తన పాటలతో, తన అభినయంతో ప్రజల్ని గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాడు. ఒక విప్లవ పాటల నేపథ్యంతో నడిచే తన గానాన్ని, తన సాహిత్యాన్ని ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. అట్లాగే తను తీసుకొచ్చిన అనేక సామాజిక అంశాలు ఈరోజు ప్రజలు ముందుకు తీసుకెళ్తారని నేను ప్రగాఢ విశ్వసిస్తున్నాను. అట్లాగే వారి కుటుంబ సభ్యులకు గదర్ ఫౌండేషన్ తరఫున ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత వారి పాటని జాతీయ గీతంగా ప్రకటించడం, అది ప్రతి సందర్భంలో తను ఎంతో ఉద్వేగానికి కూడా గురయ్యారు ఆ పాటను గుర్తించినందుకు. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తన చైతన్యాన్ని, తన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మనవి చేస్తాం.